అందరికీ నమస్కారం. మన ఇంట్లో ఉండే తూర్పు దిశ మన జీవితాన్ని శాసించే 8 శక్తివంతమైన దేవతలకు నిలయమని తెలుసా? రండి, ఈరోజు వాస్తుపురుష మండలం వెనుక దాగి ఉన్న కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. అసలు ఈ దేవతలెవరు, వాళ్ల శక్తి మన విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇది ఏదో మూఢనమ్మకం కాదండి. ప్రాచీన వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇక తూర్పు దిశ గురించి చెప్పాలంటే ఇది సూర్యోదయానికి, కొత్త ప్రారంభాలకు ఒక ప్రతీక. అందుకే ఇది మన ఆలోచనల మీద, మన ఆశయాల మీద, ఇంకా సమాజంలో మనకున్న స్థానం మీద కూడా నేరుగా ప్రభావం చూపిస్తుంది. అదెలాగో చూద్దాం పదండి. సరే, ఇక తూర్పు దిశలో ఒక చిన్న యాత్రకు సిద్ధమవ్వండి. మనం ఈశాన్యం నుంచి మొదలుపెట్టి ఆగ్నేయం వరకు ప్రయాణిద్దాం. ఈ ప్రయాణంలో మన జీవితంలోని ప్రతి అంశాన్ని, అంటే మన ఆలోచనల దగ్గర్నుంచి మన అధికారం వరకు పాలించే ఆ 8 మంది శక్తివంతమైన దేవతలను కలుసుకుందాం. ముందుగా బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. అసలు ఈ వాస్తు పురుష మండలం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన ఇల్లు ఒక జీవశక్తి అనుకోండి. ఆ శక్తికి సంబంధించిన ఒక ఎనర్జీ మ్యాపే ఈ వాస్తు పురుష మండలం. విశ్వకర్మ ప్రకాశం అనే గ్రంథం నుంచి వచ్చిన ఈ పవిత్ర రేఖాచిత్రం మన ఇంట్లోకి వచ్చే విశ్వశక్తులు ఎలా ప్రవహిస్తాయో చూపిస్తుందన్నమాట. ఈ పవిత్రమైన గ్రిడ్లో మొత్తం 45 మంది దేవతలుంటారు. అవును, మీరు విన్నది కరెక్టే, 45. కానీ ఈరోజు మనం కేవలం తూర్పు దిశలో ఉన్న ఆ కీలకమైన 8 మంది దేవతల మీదే దృష్టి పెడదాం. మన మేధస్సును ప్రజ్వలించే శక్తుల నుంచి మొదలు పెడదాం. మన ప్రయాణం ఈశాన్యంలో మొదలవుతుంది. ఇక్కడ మనం ఆలోచన అనే అగ్నికి ప్రతిరూపమైన శిఖిని, పోషణ అనే మేఘానికి ప్రతిరూపమైన పర్జన్యను కలుసుకోబోతున్నాం. వాస్తుపురుషుడి తల ఉండే చోట శిఖి ఉంటాడు. మనలో కొత్త ఆలోచనలను పుట్టించే ఒక స్పార్క్ లాంటివాడు. ఈ స్థానం బ్యాలెన్స్డ్గా ఉంటే అద్భుతమైన ఐడియాలు వస్తాయి. ఇక శిఖి పక్కనే ఉండే పర్జన్య వర్షించే మేఘం లాంటిది. ఇది మన సృజనాత్మకతను, ఎదుగుదలను పోషిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల అభివృద్ధికి ఈ శక్తి చాలా కీలకం. మరి దేవతల స్థానాలు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? శిఖి క్షేత్రంలో లోపముందనుకోండి, అది మనల్ని నిర్ణయాలు తీసుకోవడంలో తడబడేలా చేస్తుంది. అలాగే పర్జన్య క్షేత్రంలో చెత్తాచెదారం లేదా మురికినీరు నిలిచిపోతే అది నేరుగా మన ఆలోచనల్లో గందరగోళానికి దారితీస్తుంది. అంటే భౌతికంగా ఉన్న అడ్డంకి మానసికంగా కూడా అడ్డంకిగా మారుతుంది. తూర్పు దిశలో మరికొంచెం ముందుకు వెడితే మనకు విజయాన్ని అందించే జయంతుడు, అధికారాన్నిచ్చే మహేంద్రుడు కనిపిస్తారు. జయంతుడు మనలో ఉండే అంతర్గత విజేతనమాట. ఈ శక్తి మనకు సవాళ్లను ఎదుర్కొని గెలవడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక మహేంద్రుడు సాక్షాత్తు ఇంద్రుడి శక్తి. ఇది మనకు సమాజంలో పలుకుబడిని, గౌరవాన్ని ఇస్తుంది. కొందరు నాయకులు మాట్లాడితే అందరూ ఎందుకంత శ్రద్ధగా వింటారో ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా వాళ్ళింట్లో మహేంద్ర క్షేత్రం చాలా బలంగా ఉందేమో. ఇప్పుడు మనం సరిగ్గా తూర్పు మధ్యలోకొచ్చేశాం. ఇక్కడ మన వ్యక్తిగత తేజస్సుకు కారణమైన సూర్యుణ్ణి, మన నిబద్ధతకు మూల స్తంభమైన సత్యుణ్ణి కలుసుకుందాం. సూర్యక్షేత్రం మనలో ఉండే అంతర్గత సూర్యుడిలాంటిది. అది బలంగా ఉంటే మనం కూడా ఆత్మవిశ్వాసంతో, ఆరోగ్యంతో ప్రకాశిస్తాం. ఇక సత్యక్షేత్రం మన నైతికతకు ఒక దిక్సూచిలాంటిది. ఇది మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, మన ఒప్పందాల్లో నమ్మకాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది వ్యాపారంలో చాలా ముఖ్యం కదా. మన తూర్పు యాత్ర చివరి మజిలీ ఆగ్నేయం. ఇక్కడ మనం విశ్లేషణకు అధిపతి అయిన భృషుడిని, స్వేచ్ఛకు ప్రతీక అయిన అంతరిక్షను కలుసుకోబోతున్నాం. భృషుడు మన మనసులో ఉండే ఒక డిటెక్టివ్ లాంటోడు. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి పైకి కనిపించేదాని వెనుక ఉన్నదాన్ని చూడటానికి సహాయపడతాడు. ఇక అంతరిక్షం మన ఆలోచనలకు రెక్కలు తొడుగుతుంది, స్వేచ్ఛను, స్ఫూర్తిని ఇస్తుంది. సరిగ్గా ఇక్కడే తూర్పు దిశ యొక్క ఆలోచనాశక్తి ఆగ్నేయంలోని అగ్నితత్వంతో కలిసి మన ఆలోచనలను ఆచరణలోకి తెస్తుంది. సరే, మనం ఈ 8 మంది శక్తివంతమైన దేవతలను కలుసుకున్నాం. అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ ఈ శక్తి క్షేత్రాలలో ఏదైనా లోపం ఏర్పడితే అప్పుడు కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చివరిగా ఈ శక్తులన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో, వాటి ప్రభావమేంటో, వాటి మధ్య ఉన్న లోతైన సంబంధమేంటో చూద్దాం. తూర్పు దిశలో బ్యాలెన్స్ తప్పితే అది ముఖ్యంగా 3 రకాలుగా బయటపడుతుంది. మొదటిది భౌతికంగా, కంటి సమస్యల రూపంలో. రెండవది సామాజికంగా, గౌరవం కోల్పోవడం, ఒంటరి అవ్వడం. ఇక మూడవది ఆర్థికంగా,
అకస్మాత్తుగా వచ్చే ఊహించని నష్టాలు. ఇక్కడ ఈ 2 దారులను చూడండి. లోపాలతో ఉన్న దారి మొత్తం సమస్యలతో నిండి ఉంది. కాని సమతుల్యతతో ఉన్న దారి ఒకే ఒక్క శక్తివంతమైన గమ్యానికి తీసుకెళ్తుంది. అదే సమాజంలో తిరుగులేని కీర్తి, ప్రతిష్ట. ఎంపిక మనదే. చివరిగా ఒక్క మాట. వాస్తు అంటే కేవలం గోడలు, తలుపులు, కిటికీల లెక్కలు కాదు. అది మన చుట్టూ ఉన్న ఆ కనిపించని విశ్వశక్తులతో అనుసంధానం కావడం, మన నివాసాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా మార్చుకుని ఆ తూర్పు దేవతల ఆశీర్వాదాలను మన జీవితంలోకి ఆహ్వానించడం. మనం మన ఇంటి తూర్పు దిశను గౌరవిస్తే ఆ దిశ మనల్ని గౌరవిస్తుంది.